సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్, 18 నెలలు కంప్లీట్ అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు ఈ 18? చాలా బాగుందండి, పరిపాలన చాలా బాగుంది. వాళ్ళ ప్రచారం లాగా అయితే ఏం కాదు, వాళ్ళు దుష్ప్రచారం చేస్తూనే ఉంటారు. ఇది పరిపాలన చాలా బాగుంది, అందరూ హ్యాపీ, అన్ని ప్రజలు హ్యాపీ. ఇక బిజినెస్ వాళ్ళు అంటారా, అది కొంచెం బిజినెస్ తక్కువగా ఉంటుంది. కరోనా కాడి నుంచి ఆ ఎఫెక్ట్ ఉంది, అన్ని చోట్ల ఉంది బిజినెస్లో. కరోనా దగ్గర నుంచి ఉంది ఆ ఎఫెక్ట్. ఈ గవర్నమెంట్ వచ్చినందువల్ల బిజినెస్లు తగ్గినాయి అని ఏం కాదు, అది కరోనా మూమెంట్ నుంచి అందరూ జాగ్రత్త పడ్డారు. డబ్బు విలువ తెలిసింది, అందరూ జాగ్రత్త పడ్డారు. రొటేషన్ కావటంలా దానివల్ల ఎవరికైనా తగ్గుద్ది బిజినెస్. అన్ని చోట్ల తగ్గింది. ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని లేదు, అన్ని బిజినెస్లు అలాగే ఉన్నాయి. దానివల్ల కరోనా ఎఫెక్ట్ తప్ప గవర్నమెంట్ ఎఫెక్ట్ కాదు. అంటే ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజలకు సంక్షేమాలు అందించకపోవడం వల్ల మనీ ఫ్లో తగ్గింది అంటున్నారు కదా సార్? మరి మనీ ఫ్లో ఏం తగ్గలేదు. కూటమి ప్రభుత్వం రాకముందు ఆయన ఎంత ఇచ్చాడు? అందరికీ కలిపి ఒక్కొక్క కుటుంబానికి 2,75,000 దాకా ఇచ్చారు నేను అంటున్నాడు కదా సార్. ఒక్క కుటుంబానికి 3,000 ఇచ్చాడు. అది ఎప్పుడు ఇచ్చాడు? ఎన్ని సంవత్సరాలకి? సంవత్సరాలకు 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చాడు. ఈయన ఏం చేశాడు? 4,000 ఇచ్చాడు. అంతకుముందు బిఫోర్ ఆయన పెండింగ్ పెట్టిన 3,000 ఇచ్చాడు. రెవెన్యూ లేకపోతే అతను ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు? రెవెన్యూ ఉంది కాబట్టే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. ఇప్పుడు ఫ్రీ బస్ అని సంక్షేమ పథకాలతో బాగున్నాయండి. ఏమో వీళ్ళు చెప్పినంత విషయ ప్రచారం అయితే ఏం కాదు. ఆయన ఇబ్బంది కూడా ఈయన పెంచి ఇస్తున్నాడు, బాగుంది, అందరూ హ్యాపీ. సార్ ఇక్కడ ప్రజలందరూ హ్యాపీగా లేరు, ఎందుకంటే కనుక ఇచ్చిన హామీలు సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, మొత్తాన్ని గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు కదా సార్? మరి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎలాగా? రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటండి? తప్పు చేసినోడు రెడ్ బుక్ రాజ్యాంగంలోకి వస్తాడు, తప్పు చేయనోడు ఎందుకు వస్తాడు రెడ్ బుక్ రాజ్యాంగంలోకి? మీరు ఇన్ని రాజకీయ చరిత్రలో ఒక పొట్టేళ్ళు నరికేసి, ఎవరన్నా నాయకుడు పుట్టినరోజులకి పొట్టేళ్ళు నరికేసి ఆ రక్తం మీరు ఫ్లెక్సీల మీద ఎక్కడన్నా చూసారా మీరు? మరి అరాచకం అది. చూసిన వాళ్ళకి మాకే భయంగా ఉంది, ఆ పొట్టేళ్ళు నరికేసి ఆ ఫ్లెక్సీల మీద వేయటం, అవన్నీ ఆయన ఖండించాలా. ఒక లీడర్గా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఖండించాలి. ఏంటి మీ చేష్టలు అని చెప్పి ఆయన ఖండించాలి. ఖండించకుండా అమనాబుద్ధుల్లో తిట్టిన వాళ్ళు ఎంకరేజ్ చేయడం, వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వటం, విలువలు లేకుండా మాట్లాడటం, వాడు వీడు, ఏంటి ఆ మాటలు? అంటే మీరు ఖండించాలని మీరు అంటున్నారు. ఏదైతే కేసు నమోదైందో ఆ కేసులో ఇరుక్కున్న ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి మీ అండగా నేను ఉంటానని చెప్పి మరి నిన్న పిలిపించుకొని మాట్లాడుతున్నాడు కదా సార్ ఆయన. అదే సార్, ఈయన ఆలోచించుకోవాలా. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తున్నాడు, మనం ఏదో చదువుతున్నామని కాదు. ఎవరిని ఎంకరేజ్ చేయాలా, ఎవరిని డిస్కరేజ్ చేయాలని చెయ్యాలా. పొట్టేలు నరికిన వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి పరామర్శలు ఏంటి? గంజాయి బ్యాచ్ పోలీసు వాడిని చంపినోడికి వెళ్ళి పరామర్శలు ఏంటి? అది అతనికే మైనస్, అది రాంగ్ వెళ్తుంది ప్రజల్లో, అది అతను గమనించుకోవాలి. ప్లస్ ఆయన మొన్న మాట్లాడాడు, నదీ గర్భంలో రాజధాని ఉందని మాట్లాడాడు. ఎక్కడ రాజధాని మీరు చూసుకుంటే గుజరాత్ ఎక్కడుంది? సబర్మతి నది దగ్గర ఉంది. కలకత్తా ఎక్కడుంది? హుగ్లీలో ఉంది. హైదరాబాద్ ఎక్కడ ఉంది? హుస్సేన్ సాగర్ దగ్గర. అమరావతి కృష్ణా దగ్గర ఉంది. ఏ రాజధాని నదికి దగ్గరలో లేదు. విదేశాల్లో కూడా అట్లాగే ఉన్నాయి. నది వాటర్ ఉన్న చోటే ఉంటుంది. వాటర్ లేదంటాడు, కరెంట్ లేదంటాడు, నది గర్భంలో రాజధాని అంటాడు. మరి నది గర్భం అంటే మరి వాటరే కదా. మరి వాటర్ లేదంటాడు ఏంటి? కరెంట్ లేదంటాడు ఏంటి? ఏం మాట్లాడతాడు ఆయన? స్క్రిప్ట్ రాసిచ్చింది ఒకసారి చూసుకోవాలిగా. ఎవడన్నా రాసిస్తే స్క్రిప్ట్ చూసుకోవాలిగా. అది చూసుకోకుండా నది గర్భంలో రాజధాని అంటాడు, నదిలో నీళ్ళు రాజధానిలో నీళ్ళు అంటాడు. మరి ఆయన స్ట్రాటజీ అంటే మరి ప్రజలకి అర్థం కావట్లేదు. అది అంటే ఇక్కడ ప్రధానంగా చూద్దాం సార్, అసలుకి ఈ అమరావతి గురించి ఆయన పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు. అంటే ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని కదా, దానికి సపరేట్గా అవసరమా మళ్ళీ మనకి అంటూ, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను పూర్తిగా సహకరిస్తున్నాను. 36,000 ఎకరాలు కంపల్సరీగా ఉండాలి రాజధానికి అని అన్నాడు కదా ఆయన. మరి ఇప్పుడు రాజధాని లేదని ఎలా అంటాడు? ఆయన చెప్పిన మాట కదా, 36,000 ఎకరాలు రాజధానికి ఉండాలి అని ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీలో ప్రకటించినప్పుడు ఇప్పుడు రాజధాని ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటే దానికి మనం ఏం చెప్తాం? జనాలకు అదేమో రాంగ్ ఇన్ఫర్మేషన్, అది రాంగ్గా వెళ్తుంది. అది ఆయన ఒకసారి గమనించుకోవాలి. ప్రజలు నవ్వుకుంటున్నారు ఆయన ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు. ప్రజలు నవ్వుకుంటున్నారు. మరి పక్కన చెప్పేవాళ్ళు కూడా ఆయనకు ఉన్నారో లేదో తెలియదు. కానీ
ముఖ్యమంత్రి అనేవాడు ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని ఏంటి? అది అసలు ఆ మాటే తప్పది. ఆయన బెంగళూరు ఉంటే బెంగళూరు రాజధానా, పులివెందులు ఉంటే పులివెందులు రాజధానా, తాడేపల్లి ఉంటే తాడేపల్లి రాజధానా? మరి తాడేపల్లి నుంచి ఆయన పరిపాలన చేయొచ్చుగా. సచివాలయానికి తరలు కట్టుకుని ఎందుకు వెళ్ళాడు? అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ఇప్పుడు రాజధాని విషయాన్ని ఇంత రసాభాస చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అసలు రాజధాని అంశాన్ని కదిలించడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అక్కడ డెవలప్ అవుతుంది, ఆయనకి ఎక్కడ చంద్రబాబు పేరు వస్తుందని ఆయన భయం. అది రాజధాని మీద విషయం చెమ్మకూడదు. అది ఏ పార్టీ అయినా సరే ప్రజలకు సంబంధించిన విషయం. అది 36,000 ఎకరాలు ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చారు. మరి వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని మనం రాజధాని కట్టండి అని చెప్పి ఇవాళ కాదు, రాజధాని వాళ్ళు కట్టండి, మీరు ఇవాళ కాదు ఇది కాదు రేపొద్దు నువ్వు వస్తే నువ్వు పరిపాలించు, అంతేగాని రాజధాని అనవసరం అంటాం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుందాం సార్ మనం. అసలుకి నిన్న సజ్జల గారు వచ్చేసి ఆయన మాట్లాడుతుంది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వేరు, పచ్చపత్రికలు మార్చింది వేరు అంటూ ఆయన మళ్ళీ కవర్ చేసే ప్రయత్నం ఎందుకు చేశారనుకోవచ్చు అంటారు? వాళ్ళు చేసింది తప్పు అని అర్థమైంది అనుకోవచ్చు అంటారా? అదేమన్నా ఆన్ రికార్డా ఆఫ్ రికార్డా? ఆన్ రికార్డే ఆయన మాట్లాడింది. ఆన్ రికార్డులో ఇంత తప్పని ఈయనట్ట సమర్థిస్తాడు అంటే వాళ్ళిద్దరికైనా విభేదాలు ఉన్నాయా ఏంటి? అంటే ఇప్పుడు జగన్ ఒక విధంగా మాట్లాడతాడు, దాన్ని వచ్చి ఆయింట్మెంట్ పోస్తాడు సజ్జల గారు వచ్చి. ఆయన ఆన్ రికార్డు మాట్లాడాడు, ఆఫ్ రికార్డు కాదు. ఆఫ్ రికార్డు మాట్లాడితే వాళ్ళ పత్రిక తప్పు రాసింది పైదాని రాదు. ఆయన ఆన్ రికార్డుగా రాజధాని అవసరం లేదని మాట్లాడాడు. ఈయన వచ్చి జగన్ గారు అభిప్రాయం అట్ట కాదంటే అది ఎలాగా? అది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ ప్రధానంగా కొన్ని విషయాలు చూద్దాం సార్. మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది కూటమి ప్రభుత్వం మీద, ప్రజలందరూ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అంటున్నారు. నిజమేనా సార్? అది భ్రమలో ఉన్నాడు. ఆయన మీద వ్యతిరేకత వచ్చింది ఫుల్గా, అంతే. కూటమి మీద రాలా, ఆయన మీద వ్యతిరేకత ఫుల్గా వచ్చింది. ఆయన మీద ఎందుకు సార్? ఆయన ఆల్రెడీ ఓడిపోయిన ముఖ్యమంత్రి కదా సార్. ఆయన మీద ఎందుకు వచ్చింది? వచ్చింది కాబట్టి 11 ఇచ్చారు. ఇక నెక్స్ట్ కూడా ఈయన మీటింగులు ఈయన చెప్పే స్టేట్మెంట్లు చూస్తే ఇంకా ఉన్న వాళ్ళకు కూడా పోతుంది. అంటే ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే రాష్ట్రంలో పరిపాలన లేదు, మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కమిషనర్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నాడు కదా సార్. మరి ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎవరి మీద నడుస్తుందండి? తప్పులు ఇంకా చేయట్లే వాళ్ళు. అసలు వాళ్ళు ఇంకా అమలు చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఈ నాయకులు ఎవరు ఇళ్లలో ఉండరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోరు, అందరు లోపల ఉంటారు. మరి అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, ఇంకా నడవట్లే రెడ్ బుక్ రాజ్యాంగం. దాన్ని మేము బాధపడుతున్నాం. వాళ్ళు అనుకున్నది ఇంకా చేయట్లేదు. 100 కోట్లు ఇంకా కూడా ప్రభుత్వం చేయట్లేదు. 100 కోట్లు తిన్నది రోజే అన్నారు. తిన్నది ఆమె నిన్న కూడా మొన్న కూడా మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్టు. మరి 100 కోట్లు తిన్నారు, ఆమెను ఎందుకు బయట ఉంచారు సార్? అది కాదు సార్, మరీ దారుణంగా అసలుకి పిన్నెల రామకృష్ణారెడ్డి అమాయకుడు అంట, లేదంటే వల్లభనేని వంశీ అమాయకుడు అంట, జోగి బ్రదర్స్ అమాయకుడు అంట, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమాయకుడు అంట. ఇంతమంది అమాయకుల్ని ఏమీ చేయలేక రెడ్ బుక్ తప్పుడు కేసులు పెట్టి లోపల వేశారని చెప్పి మరి వాళ్ళంతా సెట్ చాలా క్లియర్గా చెప్తున్నారు వైసీపీ నాయకులు. తప్పుడు కేసులు పెడితే వాళ్ళు జైలు ఎందుకుంటారండి? ఇంతమంది నాయకులు వైసీపీ నాయకులు చాలామంది ఉన్నారు. మరి అందరు ఎందుకు వెళ్ళలేదు? ఈ 10-15 మంది ఎందుకు వెళ్తున్నారు? ఎందుకున్నాయి ఆరోపణలు? వీళ్ళు తిన్నారు కాబట్టి, బినామీలు కాబట్టి వాళ్ళు వెళ్ళారు. ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళారు. ప్రూఫ్లు లేకుండా మీరు నేను జైల్లోకి వెళ్ళంగా. మరి 2029 అధికారం నాదే, నేను వస్తే కనుక 2.0 పరిపాలన చూపిస్తాను, డిజిటల్ బుక్ పరిపాలన ఎలా ఉండేదో చూస్తాను, అది వేరే లెవెల్లో ఉంటుంది అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్పాలంటే 2029లో నేను వస్తే ఏదైనా తప్పులు 2019లో నా ఏదైనా తప్పు జరిగితే అవి నేను సరి చేసుకుని మంచి పరిపాలన ఇస్తానని చెప్పుకోవాలి. అది ఒక నాయకుడు చెప్పే మాటలు. అంతేగాని నేను వాళ్ళని చంపేస్తాను, వీళ్ళని చంపేస్తాను, వాళ్ళని రప్పాడిస్తాను, వీళ్ళని రప్ప అన్నది సినిమా డైలాగు. ఆ డైలాగుని అట్లా చూడాలి. కార్యకర్తలు ఎవరన్నా ఆ డైలాగులు వాడితే తప్పయా బాబు, సినిమా డైలాగులు చెప్పాలని చెప్పాలి. అది ఖండించాలి ఒక నాయకుడు చేసే పని అది. అంతేగాని ఆ రప్ప అన్నాడు, ఈయన ఏమన్నాడు? రప్ప అన్నాడా? గంగమ్మ జాతరలో ఈయన ప్రెస్ మీట్లో దాన్ని రెచ్చగొట్టినట్టు ఆయన 4-5 సార్లు ఆ డైలాగు మాట్లాడి ఇంకా పెంచి పోషిస్తున్నాడు ఆయన. అది చాలా తప్పు. అది మరి 2029 వచ్చే అవకాశం లేదంటారా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఆయన చాలా కాన్ఫిడెన్స్గా చెబుతున్నారు అధికారం అండి. ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఉన్న సీట్లు కూడా రావు ఆయనకి. ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఈ విధంగా ఉండే అరే పరకామణిలో దేవుడు సొమ్ము దెబ్బేస్తే వాడెంత దెబ్బాడు $700 అంటాడు. అది మాట్లాడండి. అది అట్లా అనాల్సిన ఒక నాయకుడు అనాల్సిన మాటలేనా? కార్యకర్త కూడా ఉండ కదండి. దొంగతనం $700 చేయని $7 చేయని దొంగతనమే. దాన్ని సమర్థిస్తుంటే ఒక నాయకుడు దాన్ని ఏమనాలా? ఆయన ఈ విధంగా ఆయన స్టేట్మెంట్లు ఈ విధంగా మాట్లాడుంటే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంటుంది. ఆయన రాడు.